నా మనసులో కూడా నువ్వే బోనం మొయ్యాలనుంది. అవునా? అయితే వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పు నా కూతురే బోనం మోస్తుందని. అయ్యో, అలా ఎలా చెప్పమంటావే అక్క? ఆ, నువ్వు మీ అక్కతో మాట్లాడలేవమ్మా. ఎందుకంటే ఆస్తి అది ఇది అని మీ అక్క చెప్పినట్టు వింటున్నావు. మీ అక్క నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వదు. చూస్తూ ఉండు. అమ్మా, నాకు టైం అవుతుంది, నన్ను వెళ్ళివ్వు. పదవే. తక్కువమ్మా. అయ్యో త్రిపుర, 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 ఆగవే. అమ్మా నేను ఆగు. రాను. ఏయ్, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావే? అమ్మా నేను రాను. ఆగమంటుంటే చెప్పేది నీకేనే. త్రిపుర ఆగురా. అమ్మా, ఏంటిదంతా? ఏం లేదు పెద్దమ్మా. పండక్కి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను. ఇంట్లో పండగ పెట్టుకొని నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళటం ఏంటి? ఇంట్లో పండగ పెట్టుకొని ఎందుకు వెళ్తున్నానో మీకు తెలీదా? పండగంటే ధూమ్ధామ్గా అమ్మవారికి భక్తితో పూజ చేయాలి. ఇంట్లో ప్రశాంతత లేకుండా పండగ చేయటం నా వల్ల కాదు పెద్దమ్మా. మీరు చేసే నాటకాలు చూస్తూ నేనుండలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. త్రిపుర, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఒకసారి నా మాట విను. ఇక్కడే ఉండి కొందరి నాటకాలు చూడ్డం కన్నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళటం మంచిది. మాకు వెళ్ళటానికి లేట్ అవుతుంది, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ఆగు త్రిపుర. అనవసరంగా గొడవ చేస్తున్నావు. అయినా ఈ ఇంటి కొడలు బోనం ఎత్తడంలో తప్పేముంది? తను మీ తమ్ముడు భార్య కదా, ఎందుకు నీకింత కుళ్ళు? అయినా లక్ష్మి ఈ ఇంటి కోసమే కదా చేస్తుంది. సరే పెద్దమ్మా, తను ఈ ఇంటి కోడలే, కాని నేను ఈ ఇంటి కూతుర్నే కదా. నాకెందుకు పెద్దమ్మా హక్కు లేదు? ప్రతి దానికి లక్ష్మి లక్ష్మి అని చెప్తూ ఉంటారు. నేను లక్ష్మి కన్నా ఎందులో తక్కువ? మీరే చెప్పండి. అసలు నన్నెందుకు ఎవరు పట్టించుకోవడం లేదు? అవును త్రిపుర, నువ్వు చెప్పింది నిజమే. లక్ష్మి కన్నా నీకే ఇంట్లో ఎక్కువ అధికారం ఉంది. రేపు నువ్వే అమ్మవారికి బోనం సమర్పించు. కానీ త్రిపుర, నేను పెట్టే చిన్న ఛాలెంజ్లో నువ్వు గెలిస్తేనే నువ్వు బోనమెత్తాలి. ఏంటి పెద్దమ్మా, ఏంటా ఛాలెంజ్? చెప్పండి పెద్దమ్మా, ఏంటా ఛాలెంజ్? చెప్తాను విను. చూడు త్రిపుర, నువ్వేం చిన్నపిల్లవి కాదు. సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ తెలిసిన దానివే. బాధ్యతలు నిర్వర్తించలేని పరిస్థితుల్లో అయితే లేవు. అంతేకాదు, అన్నింట్లోనూ లక్ష్మికి సమానంగా అన్నావు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడూ లక్ష్మిని మించి వెళ్ళలేవు. ఏంటా విషయం? నేను అన్నింట్లోనూ లక్ష్మి కన్నా ఒక అడుగు ముందే ఉంటాను. హరిని చూసుకున్న విషయంలో కూడా ఇది అప్లై అవుతుంది. తను రాకముందు, ఇప్పుడు, ఎప్పుడు తమ్ముణ్ణి నాకంటే బాగా ఎవ్వరూ చూసుకోలేదు, చూసుకోలేరు కూడా. సరే, చూసుకున్నావు. తోడబుట్టినవాణ్ణి నువ్వు చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? కానీ ఇప్పుడు విషయం అది కాదు. ఇదంతా కాకుండా నీకు సమస్య వేరే ఉంది. సమస్య? నాకు సమస్య ఉంది? అసలేం మాట్లాడుతున్నారు పెద్దమ్మా? చూసావా, నేను చెప్పకముందే నువ్వే చూపించావు. ఇదే, ఈ కోపం గురించే నేను కూడా చెప్పాలనుకున్నాను. ఈ కోపం, ఆవేశం ఎదుటివాళ్లు హర్ట్ అవుతారో లేదోనని నువ్వు ఏమీ ఆలోచించకుండా మాట్లాడే మాటలు, ఇందులోనే నువ్వు లక్ష్మి కంటే తక్కువ అని చెప్తున్నాను. నువ్వింకో 7 జన్మలెత్తినా లక్ష్మి లాంటి మంచి గుణం నీకు రాదు. అంతే కదా? సరే, ఆ మాయదారి లక్ష్మిని నెత్తిన పెట్టుకుని ఊరేగమంటారు. ఇక నుంచి నేను తన్ని ఏవి అన్నో. ఇదే ఛాలెంజ్. నువ్వు లక్ష్మి కంటే ఎందులోనూ తక్కువ కాదన్నావు. లక్ష్మిలాగా ఎవరిని హర్ట్ చేయకుండా
ఏ విషయంలో అయినా ఆవేశపడకుండా నెలల తరబడి కాదే, బోనం సమర్పించే టైం వరకు ఉంటేనా చాలు.